మా ఆవిడని పని మనిషిని పెట్టుకోమని చెబితే అస్సలు వినదురా అన్నాడు సత్యం శివాజీతో. శివాజీ: అయితే మంచిదే కదా, డబ్బుని పొదుపు చేస్తుందన్నమాట అన్నాడు. సత్యం: ఏం పొదుపో ఏమిటో గాని ఇంట్లో పనులన్నీ నేనే చేయాల్సి వస్తుందిరా అన్నాడు. పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు. పోయిన నెల నిన్ను కలవలేకపోయాను, సారీ అంది జయ. పర్వాలేదు, పోయిన నెల నేను 500 సేవ్ చేశాను అన్నాడు సంజయ్. ఓ స్వామీజీ గారు ఊళ్ళోని భక్తులతో దానగుణం గురించి గంటసేపు మహత్తరమైన విషయాలు ఉపదేశించాడు. ఆ తర్వాత తను చెప్పింది ఎంతవరకు ఆచరిస్తారో చూద్దామని ఓ రైతుని పిలిచాడు. చూడు నాయనా, నీకు 2 ఇళ్ళు ఉన్నాయనుకో, ఒక ఇల్లు దానం చేయగలవా అని అడిగాడు రైతుని. చేస్తానండి అని సమాధానం చెప్పాడు రైతు. నీకు 2 కార్లు ఉన్నాయనుకో, అందులో ఓ కారు దానం చేస్తానండి అని చెప్పాడు రైతు. నీకు 2 లక్షల ఆస్తి ఉందనుకో అని అడగబోయారు స్వామీజీ. అందులో 1,00,000 దానం చేస్తానండి అన్నాడు రైతు. నీకు 2 గేదెలు ఉన్నాయనుకో అన్నాడు స్వామీజీ. అవి మాత్రం దానం చేయనండి అన్నాడు రైతు. అదేమిటి, ఎందుకని ఆశ్చర్యంగా అడిగాడు స్వామీజీ. మరి నాకు గేదెలే నిజంగా ఉన్నాయి కదండి అన్నాడు రైతు. మన రాంబాబుకి ఒకప్పుడు బాగా తాగుడు అలవాటు ఉండేది. ఎలా అయినా మానేద్దామని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, మీరు రోజుకి ఎంతమంది తాగుతారు అని అడిగాడు. రాంబాబు 4 పెగ్గులు తాగుతాను సార్ అని సమాధానం చెప్పాడు. డాక్టర్, సరే అయితే 1 పెగ్గు తగ్గించి తాగండి అన్నాడు. 1 వారం తర్వాత రాంబాబు మళ్ళీ వచ్చాడు. డాక్టర్, ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు అని అడిగాడు. రాంబాబు 3 తాగుతున్నాను సార్ అన్నాడు. డాక్టర్, ఇంకో పెగ్గు తగ్గించేయండి అని చెప్పాడు. వారం తరువాత డాక్టర్, ఇప్పుడు ఎన్ని తాగుతున్నారు అని అడిగాడు. రాంబాబు 2 తాగుతున్నాను సార్ అని చెప్పాడు. డాక్టర్, ఇంకో పెగ్గు తగ్గించేయండి అన్నాడు. రాంబాబు చాలా ఫీల్ అవుతూ, డాక్టర్, మొత్తం బాటిల్ మందు 1 పెగ్గులో తాగాలంటే కష్టమేమో అన్నాడు. ఇవాళ అనవసరంగా మా ఆయనతో గొడవ పడ్డాను అంది సరిత. వెళ్ళి సారీ చెప్పు అని సలహా ఇచ్చింది హరిత. వారం రోజులైన తర్వాత అన్ని గొడవలకు కలిపి ఒకేసారి సారీ చెప్తాను అంది సరిత. డాక్టర్ పేషెంట్ని చెకప్ చేస్తున్నాడు. బయట ఉన్న నర్సుని లోపలికి పిలుస్తారా అని అడిగింది పేషెంట్ రమ్య. ఎందుకమ్మా, నా మీద నీకు నమ్మకం లేదా అని అడిగాడు డాక్టర్ బాధగా. అలాంటిదేం లేదు, బయట ఉన్న మా ఆయన మీద నమ్మకం లేదు అంది రమ్య.